పరిచర్యలు ఆటకాయతనంగా చేయకూడదు. చిన్నపిల్లలు ఆడుకున్నట్లుగా ఆడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దానిని జాగ్రత్తగా గమనించి, పెద్దోళ్ళు ఉంటారు, గౌరవించాలి. పరిచర్య చేసేవాళ్ళ లక్షణం అదే, గౌరవించాలి. యేసయ్య గారు చెప్పేవాళ్ళు మాకు, కాళ్ళతో చేసే పని చేతులతో చేయాలిరా, అది పరిచర్య అంటే. కాళ్ళతో చేసే పని చేతులతో చేయాలి. నువ్వు క్లీన్ చేసుకుంటూ వెళ్తావు, కావాలని నువ్వు క్లీన్ చేసుకుంటూ వెళ్తావు, కావాలని ఇడుక్కి మంచి మనసు ఉందా లేదా అని చెప్పి అటు ఇసిరేస్తారు, ఇసిరేసి చూస్తారు. నువ్వు తగ్గించుకొని వినయంతో భయభక్తులు కలిగి నువ్వు దాన్ని మరలా వచ్చి తీసుకుని వెళ్తే ఓకే. ఇటు తిరిగి అన్నావు అనుకో, కళ్ళు నెత్తికెక్కాయా నీకో, క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మళ్ళా వేసేవేంటి అని అన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కోల్పోతావు. ఎంత వినయము, విధేయత, వినయ భయభక్తులు నీ జీవితంలో ఉంటాయో తగ్గించుకోవాలి. పరిచర్య అంటే అదే, తగ్గింపు. ఎంత తగ్గుతావో సేవకుల్ని గౌరవపరచాలి. సేవకులైనా సేవకురాండ్లైనా